నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? సార్ మాది నిజామాబాద్ డిస్టిక్ మొబైల్ మండల్ కులాస్పూర్ విలేజ్. నా పేరు రమేష్. సార్ నేను ప్రజావానికి రావడానికి కారణం ఏంటిదంటే నేను గవర్నమెంట్ జాబ్కు అప్లై చేసుకున్నా. నాకు డిగ్రీ ఉంది, నాకు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది. గత సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు దగ్గర ఇప్పుడు రాబట్టి 20సారి వీడికి ఏ గవర్నమెంట్ నుంచి కేసులు నడుతున్నాయని చెప్తున్నారు, హైకోర్టులో కేసులు ఉన్నాయని చెప్తున్నారు. సరే అది ఉంటే ఉండను, లేకపోతే అవుట్ సోర్ కింద ప్రైవేట్గా ఎన్నైనా సరే నాకు కాండ బేసిక్ ఇస్తే నా ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది. ముఖ్యంగా 6,000 పింఛన్ ఇస్తాను చెప్పి 6,000 పింఛన్ ఇవ్వకుండా నడుతుంది. కానీ విజయవాడ కాకపోదు, కానీ 4,000 పింఛన్ అయినా సార్ మేము గోళీ వాడుతూ ఉంటాం సార్. 1 నుంచి 15 తారీఖులో పింఛన్ ఇస్తే చాలా సేఫ్టీ సార్. ఇప్పుడు నా సొంత డిగ్రీలు పీజీ చదువుకున్న చాలా మంది ఉన్నారు సార్. ఏదైనా ఒక్కోడికి వెళ్ళిపోయాక నేను ఒక్కోటి బతకగానే కాదు, నేను మళ్ళీ ఎస్సీ సార్, ఎస్సీ మాల ఆఖరికి అవుట్ సోర్ కిందనో మండల ఆఫీసుల్లో ఎంఆర్ ఆఫీసుల్లో ఎన్నో ఒక దాంట్లో సీఎం గారు దృష్టికి పోయేటట్టు మీరు చూడండి సార్. మీదే మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటిదంటే ఎన్ని అయినా సరే కలెక్టర్ కూడా ఒక 10-15-20 సార్లు కలిసిన నా చేతి లేదు ఏం భయ్, మినిస్టర్ కావాలంటే మినిస్టర్ సీతక్క కలిసి ఎండర్మెంట్స్ వేయించుకుని పోయి కలెక్టర్కి ఇచ్చిన, అది కూడా రెస్పాన్స్ లేదు. మరి ఏం చేయాలి సార్? కుటుంబ పోషణ చాలా భారంగా ఉన్నది సార్. ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్గా అవుట్ సోర్కి కానీ మండల ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులలో అటెండర్ ఇస్తే నాకు డిగ్రీ చదువుకున్నంత చదువు జాబ్ అవసరం లేదు. చిన్న ఏదో 5,000 10,000 ఇస్తే బతుకుతా. అదే సార్. ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? మాట్లాడినా సార్. ఏమన్నారు వాళ్ళు? మాట్లాడితే ఏమన్నా సార్, నువ్వు నా పార్టీ కాదు కదా, నువ్వు నా పార్టీ వాళ్ళు నీకు ఎందుకు గెలిపి చేస్తారు కాబట్టి అని అన్నారు. ఇప్పుడు ఏ పార్టీకి పోతలేను, ఏ పార్టీ తిరుగుతలేను. ఇక పార్టీలో వికలాంగుడు ఇక పార్టీ సంబంధం పెట్టుకుంటే ఇక మమ్మల్ని ముంచేసేటట్టున్నారు. ఇక పార్టీలతో మాకు సంబంధం లేదు. ఈసారి ఎలక్షన్లో మాత్రం ఉల్టానే అవుతుంది సార్. ఎందుకను ఇప్పుడే ఇన్ని బాధలు పెడుతున్నావు, ఇక నువ్వు సర్పంచ్ ఎలక్షన్లో చేంజ్ చేస్తావు, కోర్టు సంపాదించుకుంటారు. సర్పంచ్లు కోర్టు సంపాదించుకున్నాక ఇక మేమేంటుకో, ఇక నువ్వు పింఛన్ ఇచ్చే పింఛన్ అనే టైం కానీ ఇవ్వరు కదా. 1 నుంచి 15 తారీఖు లోపు పింఛన్ ఇస్తే మాకు లైఫ్ సెట్ అవుతుంది. ముఖ్యంగా సార్ నాకు అవుట్ సోర్ కింద కాంట్రాక్ట్ బేసిస్ కింద ఎన్నన్నా సరే పనిస్తే సీఎం గారుకి నేను ధన్యవాదాలు చేసినట్టు రుణపడి ఉంటా కంపల్సరీ. నేను సార్ సీతక్క గారు నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినావు అని చెప్పి ఎండోమెంట్స్ వేసి ఫైల్ ఇమీడియట్లా కలెక్టర్ గారు పంపిస్తే కలెక్టర్ తీసుకుపోయి అది ఇచ్చేదని చూస్తా అని చెప్పి అన్నారు. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖనే లేదు. వికలాంగుల సంక్షేమ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా సంక్షేమ శాఖ మొత్తం ఒక దగ్గర కలిపి వికలాంగులకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. అదే ప్రాబ్లం అదే చేస్తున్నారు. కాబట్టి వికలాంగుల యూనియన్స్ ధర్నాలు నడుస్తున్నాయి. మీరు పింఛన్లు పెంచారు, అది కాదు పోదు. ఉన్న బడ్జెట్ అయితే లేదు. ఉన్న బడ్జెట్ మొత్తం రుణమాఫీ ఇచ్చేసిరు, ఇప్పుడు చేతులు దూకున్నారు. ఇక మీరు గవర్నమెంట్ బతికిస్తుందా? ఈ తెలంగాణలో ఉన్న వికలాంగులందరినీ చంపేస్తారా? అదొకటి సార్ మెయిన్. థ్యాంక్ యూ అన్న.